वेलकम टू ईपीजी पाठशाला। ईपीजी पाठशालायाः कृते हार्दिकं स्वागतं व्याहरामि। अद्य सर्वतन्त्रस्वतन्त्रस्य वैयाकरणमूर्धन्यस्य भट्टोजीदीक्षितस्य वैयाकरणमतोन्मज्जन नामिककारिका ग्रन्थस्य व्याख्यानभूते कौण्डभट्टविरचिते भूषणसारे मुख्यान् अंशान् इदानीं प्रस्तौमि। समासशक्तिप्रकरणे का नाम समुदायशक्तिः, तस्या एव विशिष्टशक्तिरिति व्यवहारः, सा च समुदायशक्तिः कृत्तद्धित सनाद्यन्ता एकशेषाः पंचवृत्तयः इति रीत्या वृत्तिपञ्चके समुदायशक्तेः स्वरूपम् अनन्तरं कृद्वृत्तिस्वरूपम् एवं तद्धितवृत्तौ समर्थपदविधिः इति सूत्रस्य प्रवृत्तिः कथं वर्तते, एवमेव वृत्तिपञ्चके समासवृत्तौ समर्थसूत्रस्य प्रवृत्तिः समासस्य स्वरूपम् इत्यादिकं तदैव सनाद्यन्ता धातुवृत्तिः इति सन्नुक्य चुक्युङु इत्यादि प्रत्ययान्तेषु समर्थसूत्रस्य प्रवृत्तिः कथं वर्तते, तत्र पदविधित्वम् अस्ति वा न वा, किं वा प्रमाणम् इत्यादिकम् अन्ततः एकशेषवृत्तौ प्रमाणं तस्य स्वरूपं तत्र समर्थसूत्रस्य प्रवृत्तिः कथं वा वर्तते इत्येवं रीत्या मुख्यान् अंशान् अस्मिन् प्रकरणे प्रस्तौमि। प्रथमतः समुदायशक्तिः। समासे खलु भिन्नैव शक्तिः पङ्कजशब्दवत् इत्युक्तम्। समासादिवृत्तौ अवयवार्थातिरिक्ततया समुदायशक्तिः स्वीकार्या यथा पङ्कजशब्दे। तत्र समुदायशक्तिः सर्वैः स्वीकृता एव। पङ्कशब्दे उपपदे जनीप्रादुर्भावे इत्यस्मात् धातोः डप्रत्यये टिलोपे पङ्कजमिति भवति। अत्र पङ्के जाति इति व्युत्पत्त्या नाम अवयवशक्त्या पङ्कजनिकर्तृत्वेन रूपेण उपस्थितावपि पङ्कत्वेन रूपेण उपस्थितिर्न सिद्ध्यति। तदर्थं पुनः अवयवशक्त्या पङ्कजनिकर्तृत्वेन रूपेण उपस्थितावपि पद्मत्वेन रूपेण उपस्थितिर्न सिद्ध्यति इति। तदर्थं विशिष्टशक्तिरङ्गीकृता सर्वैः दार्शनिकैः। यतोहि पद्मत्वावच्छिन्ने शक्तिं विना तेन रूपेण उपस्थितिः नैव सम्भवति। तद्धर्मप्रकारक उपस्थितिं प्रति तद्धर्मावच्छिन्नशक्तिज्ञानं हेतुः। अतः पद्मत्वेन उपस्थितिः रूढशक्तिराश्रिता सर्वैः दार्शनिकैः। एवं रूढस्वीकारे पद्मत्वविशिष्टप्रतीतिरेव मानम्। यद्यपि रूढस्वीकारेपि उद्भिदपदेन यदा वृक्षादेः प्रतीतिः प्रसिद्धा तथा कृत्त अवयवशक्त्या पङ्कजनिकर्तृत्वेन पंके जातं कुमुदमपि बोध्यते एव।
తథాపి యత్ర యోగరూఢిభ్యాం ఏకార్థబోధః తత్ర కేవల యౌగికార్థబోధः రూఢ్యర్థ ప్రతిబంధక ఏవ. పునః తథాపి యత్ర యోగరూఢిభ్యాం ఏకార్థబోధः తత్ర కేవల యౌగికార్థబోధः రూఢ్యర్థ ప్రతిబంధకः యోగాద్రూఢేర్బలీయస్త్వాత్. పునః యత్ర యోగరూఢిభ్యాం ఏకార్థబోధः న తత్ర కేవల యౌగికార్థబోధే రూఢ్యర్థः ప్రతిబంధక ఏవ యోగాద్రూఢేర్బలీయస్త్వాత్. అతః సత్యపి అవయవార్థబోధే న కుముదాదిబోధः కింటు విశిష్టశక్త్యా పద్మమేవ బోధ్యతే. అతః పంకజాధిపతే రూఢ్యర్థబోధనాయ యథా సముదాయశక్తిరావశ్యకి తథైవ చిత్రగురిత్యాదౌ చిత్రాభిన్నగో సంబంధీ ఇత్యవయవశక్త్యా ఉపస్థితావపి స్వామిత్వేన రూపేణ అన్యపదార్థస్య ఉపస్థిత్యర్థం సముదాయశక్తి ఆవశ్యకీ. వృత్తిపంచకే సముదాయశక్తి. వృత్తిపంచకే సముదాయశక్తిరాశ్రయణే మానవం సమర్థపదవిదరితి సూత్రం. అతేవ కారికాయాం సమాసే ఖలు భిన్నైవ శక్తి ఇత్యుక్తం. పదముద్దిశ్య యో విధీయతే సమాసాది స సమర్థః నామ ఏకీభూతార్థబోధక శబ్దాశ్రితః ఇత్యర్థః. ఏవంచ విగ్రహవాక్యార్థాభిధానే శక్తః సన్ సాధురితి సమర్థసూత్రాత్తు లభ్యతే. విశేషేణ గృహ్యతే జ్ఞాయతే అనేన వృత్త్యర్థమితి విగ్రహः విశేషణమితి యావత్. అతః సమాసపదం వృత్తిమాత్ర ఉపరక్షకం. పదోద్దేశ్యక విధిత్వంచ కృతద్ధిత సమాస ఏకశేష స్తనాద్యంత ధాతురూపాసు పంచస్వపి అవిశేషేణ అక్షతమేవ. సముదాయస్యేవ వృత్త్యాశ్రయత్వాత్. వృత్తిర్నామ ఏకార్థీభావः తాదృశి వృత్త్యాశ్రయత్వేన కృతంతస్యాపి వృత్తిత్వ వ్యవహారः వృత్తివృత్తిమతోరభేదోపచారాత్. కృద్వృత్తి విషయే కృతు ఇత్యస్య కృదంతం ఇత్యర్థः సముదాయస్యేవ వృత్త్యాశ్రయత్వాత్. కృత్ప్రత్యయः సమర్థాదేవ ఉత్పద్యతే. లోకసిద్ధస్య ఏకార్థీభావస్య ప్రకృతిభాగే కల్పనం కృత్వా తాదృశ సమర్థాత్తు కృత్ప్రత్యయः కర్తవ్యः. కృద్విధాయక సూత్రేషు నామ కర్మణ్యను ప్రియవశే వదక్కచు కరణే యజః ఇత్యాదిషు సమర్థపద విదరితి సమర్థపదోపస్థాపక పరిభాషయా సమర్థపదం ఉపతిష్టతే. తస్య ఉద్దిష్టేన ధాతునా సంబంధాత్తు భావిప్రత్యయార్థాంతర్భావేణ ధాతుభాగే ఏకార్థీభావः కల్పనీయः. అత్ర చ నను చ గమ్యతే తత్ర సామర్థ్యం కుంభకారో నగరకారయతి ఇది మహాభాష్యం ప్రమాణం. సత్యం గమ్యతే ఉత్పన్నే హి ప్రత్యయే స ఏవ తావత్ సమర్థాదుత్పాద్యః ఇది సమాధానపరభాష్యం ప్రమాణం. అత్ర ఉద్దేశ్య విధేయయోః ధాతుప్రత్యయయోః ఏకార్థీభావయోగ్యతా సత్వాత్తు ధాతుః సమర్థో భవతి తస్మాచ్చ అణ్ప్రత్యయः భవతి ఇత్యేవం రీత్యా కర్మణ్యను ఇత్యాది సూత్రాణం అర్థసిద్ధ్యతి. ప్రత్యయోత్పత్త్యనంతరం ప్రకృతినిష్ట ఏకార్థీభావः ప్రత్యయాంతే విశ్రామ్యతి. యద్యపి సాక్షాత్ పదోద్దేశ్యకే సమాసతద్ధిదాదావేవ సమర్థపరిభాషా ప్రవర్తతే నతు కర్మణ్యనిత్యాదౌ.
अत्र हि साक्षादुद्देश्ययोः धातुः न स पदं किञ्च धातोः अण्भवति कर्म च उपपदसंज्ञकं भवति इति कर्मण्यणु इत्यस्य अर्थात् तु संयोगशिष्टन्यायेन तत्र च सति प्रत्यये इति न तदुद्देश्यकः प्रत्ययविधिः उपपदसंज्ञायाः पदोद्देश्यकत्वेपि तत्र एकार्धीभावसामर्थ्यस्य वक्तुं नैव शक्यते कुतः द्वितीयस्य भावात् तु न एकार्धीभावस्य प्रवृत्तिः तथापि उपपदम् इति महासंज्ञाकरणं तत्रोपपदं सप्तमी स्तुम् इत्युपपदसंज्ञासूत्रे तत्र ग्रहणञ्च प्रत्ययस्य पदाश्रयत्वे सति समर्थपरिभाषा प्रवृत्त्यर्थमेव इति यथा कथञ्चित् पदसम्बन्धविधित्वेन तत्र ग्रहणात् कृदन्तेऽपि पदविधित्वम् अक्षतमेव अतः पदविधिसहचरितोऽपि पदविधिशब्देन गृह्यते तस्मात् कर्मण्यणु इत्यादेन विहितानां पदविधित्वात् तत्सूत्र अनुवृत्त धातुपदसम्बन्धस्य नूल्तृचौ क्विप्च इत्यादीनामपि सत्वात् समर्थसूत्रे पदविधिशब्देन पदविधिसहचरितस्यापि ग्रहणं सिद्ध्यति पाचकी इत्यादि निरुपपदकृत्सु एकार्धीभावाङ्गीकारे पाचकी इत्यादि निरुपपदकृत्सु एकार्धीभावाङ्गीकारे पाचकी इत्यादीनां क्रियाकारकभावसम्बन्धप्रवृत्तिनिमित्तव्यवहार एव तत्र प्रमाणम् एवं निरुपपदकृत्सु समर्थपरिभाषा प्रवृत्तेः आदिः यः पाकः तत्कर्ता इति व्यापाराणविवक्षायाम् आदिः पचति इतिवत् आदिः पाचकः इति वृत्यभाव एव प्रयोजनम् लिड् वृत्रः अंशभाग् इत्यादि सर्वलोपिक्विबन्ताद्यन्तेषु लिहु क्विपु इत्यलौकिकविग्रहवाक्यावस्थायामेव एकार्धीभावस्य प्रवृत्तिः प्रवेशः क्विबादिलोपानन्तरम् अलौकिके वाक्ये कल्पिते एकार्धीभावः लुप्तप्रत्ययान्ते आरोप्यते एवरीत्या सर्वत्र कुद्विधायकसूत्रेषु समर्थपरिभाषा बलात् समर्थपरिभाषया समर्थपदम् उपतिष्ठति इति कृदन्तस्यापि वृत्तित्वं पदविधित्वं सिद्ध्यत्येव इदानीं तद्धितवृत्तौ समर्थसूत्रस्य प्रवृत्तिः तद्धिताः इत्यधिकृत्य तद्धितप्रत्ययाः भगवता पाणिन्याचार्येण उपदिष्टाः आपञ्चमपरिसमाप्तेरधिकारः एते ज्ञाप्रातिपदिकादिसूत्रेण प्रातिपदिकाद्विहिताः अतः सर्वे तद्धिताः प्रातिपदिकादयः प्रवर्तन्ते तद्धितशब्दविषये तेभ्यः प्रयोगेभ्यः हिताः प्रियाः तद्धिताः इति अन्वर्थसंज्ञा भाष्यकारेण उक्तं सिद्धे शब्दार्थसम्बन्धे लोकतोऽर्थप्रयुक्ते शास्त्रेण धर्मनियमः यथा लौकिकवैदिकेषु इत्येवं वार्तिकं वर्तते तत्र लोकेषु वेदेषु इत्युच्यमाने लौकिकवैदिकेति प्रियद्धिता दाक्षिणात्याः इत्युक्तं भगवता कात्यायनमुद्दिश्य अतः तेभ्यः प्रयोगेभ्यः हिताः प्रियाः तद्धिताः इति अनर्थसंज्ञा वक्तुं शक्यते अत्र तु तद्धितपदं
తద్ధిత విశిష్టపరం సమర్థాదేవ తద్ధితోత్పత్తిరితి స్వసిద్ధాంతమనుసృత్య ఔపగవాదౌ సముదాయే ఏవ ఏకార్థిభావ వ్యవహారः. దాశరథిः గార్గ్యः ఇత్యాదౌ దశరథ గర్గ ఇత్యాదీనాం ప్రాతిపదికత్వేపి దశరథాంగస్ గర్గాంగస్ ఇత్యాది సముదాయానాం సుబంధత్వం అస్తి एव. తదా సుబంధాదేవ తద్ధితోత్పత్తిः. అత్రాపి దశరథాంగస్ గర్గాంగస్ ఇత్యాదిషు భావిప్రత్యాంతార్భావేణ ఏకార్థీభావः ఆరోప్యతే. తత్ సమర్థాతు ప్రత్యయోత్పత్త్యనంతరం ప్రకృతి విశిష్ట ఏకార్థీభావः ప్రకృతి ప్రత్యయ సముదాయ విశ్రామ్యతి. తేన విశిష్టస్య అర్థవత్వం సిద్ధ్యతి. కించ ఏషాం శబ్దానాం ఏకార్థీభావः కల్పనీయः తేషామేవ శబ్దానాం లోకే పృథగర్థోపస్థాపకత్వేన ద్రష్టవ్యం ఇది నియమో నాస్తి. తదర్థబోధక శబ్దాంతరైరపి పృథగర్థోపస్థాపకత్వేన లోకే తథా భవితవ్యం. యథా దశరథస్య అపత్యం దాశరథిः వశిష్ఠేన దృష్టం సామా వాసిష్ఠः వేతనేన జీవతి వైతనికः ఇత్యాదౌ ప్రత్యయార్థాः అపత్యం దృష్టం జీవతి ఇత్యాది శబ్దైః అభిధీయంతే. తస్యాపత్యం ఇత్యాదౌ సమర్థపరిభాషయా సమర్థపదం సమర్థానాం ప్రథమాద్వాది సూత్రం చ ఉపతిష్టతే. సమర్థానాం ఇది సూత్రే వాగ్రహణం సమర్థవిశేషణమేవ. యథా లౌకికవిగ్రహः యత్ర లౌకికవిగ్రహः స చ అనిత్యతద్ధితः. యథా దశరథస్య అపత్యం దాశరథిः ఉపగౌరపత్యం ఔపగౌరం ఇత్యాదు. నిత్యతద్ధితేషు నిత్యసమాసేష్వివ న లౌకిక విగ్రహः. అలౌకిక విగ్రహస్తు తద్ధితోత్పత్త్యర్థం ఉభయత్ర వర్తతే. సమర్థానాం ప్రథమాద్వా ఇది సూత్రస్థవాగ్రహణేన ఏకార్థీభావస్య వైకల్పికత్వబోధనాత్ ఏకార్థీభావసత్వే దాశరథిరితి వృత్తిః. ఏకార్థీభావ భావపక్షే దశరథస్య ఆపత్యమితి వాక్యం చ సిద్ధ్యతి. ఏవం వృత్తి వైకల్పికత్వేన ఉభయమపి సిద్ధ్యతి. తదర్థమేవ విభాషా ఇది సూత్రం గ్రహితం సూత్రకారేణ. ఏవం రీత్యా తద్ధిత ప్రత్యయేషు విచిత్రాగతిः మునిభిర్ప్రదర్శిత. అత్ర సర్వత్రాపి ఏకార్థీభావः ఆవశ్యకः. తస్మాత్ సమర్థపరిభాషయా సమర్థాదేవ తద్ధితో భవతి. అత ఏవ ఉపగౌరపత్యం ఔపగవమితివత్ రుద్ధస్య ఉపగౌరపత్యం ఇత్యత్ర దశరథస్య అపత్యం దాశరథితివత్ వృద్ధస్య దశరథస్య అపత్యం ఇత్యర్థే చ సవిశేషణత్వేన ఏకార్థీభావాభావాత్ న తత్ర తద్ధిత వృత్తేః ప్రవృత్తిః. అనంతరం సమాసవృత్తిః. పృథగర్థబోధక శబ్దానాం ఏకార్థబోధకత్వం ఏకార్థీభావः. ఇది సామర్థ్యలక్షణం. రాజపురుషः పీతాంబరः నీలోత్పలమిత్యాదు సమాసవృత్తిः ప్రవర్తతే. పదవిధిత్వేన పృథగర్థబోధక శబ్దానాం ఏకార్థబోధకత్వమితి లక్షణలక్షితः ఏకార్థీభావः తత్ర అస్తి ఇతి కృత్వా సమాసవృత్తిः తత్ర ప్రవర్తతే. తత్ర సముదాయే విశిష్టశక్తిస్వీకారాత్ సవిశేషణానాం వృత్తిర్న ఇది వార్తికం ప్రవర్తతే. ద్వితీయాధ్యాయ ప్రథమపదే విభాషా ఇది సూత్రమస్తి. తస్మిన్నేవ అధికారే
पारे मध्ये षष्ट्या वा इति सूत्रे विकल्पबोधकं वाग्ग्रहणमपि वर्तते। तथैव द्वितीय तृतीय चतुर्थतुर्याण्यन्यतरस्याम् इति सूत्रे पुनः विकल्पबोधक अन्यतरस्यां ग्रहणं वर्तते। यथा तृतीया प्रभृतिन्यतरस्याम् इति सूत्रे विकल्पार्थक अन्यतरस्यां ग्रहणं च तथा वर्तते। एवम् अस्मिन्नेव अधिकारे न निर्धारणे इत्युपक्रम्य सप्तनिषेधसूत्राणि प्रदर्शयामास सूत्रकारः। समासः एकार्धीभावमूलकः, विभाषा इति सूत्रो समर्थसूत्रबोध्यस्य एकार्धीभावस्य वैकल्पिकत्वं बोधयति। तेन राज्यपुरुषः इति वाक्यं च प्रयोगार्हमेव भवति। एवं द्वितीयाश्रिते इत्यादिसूत्रस्य द्वितीयान्तं सुबन्तं श्रितादिप्रकृतिकसुबन्तैः सह उच्चार्यमाणं वा समर्थं भवति, समर्थं च समाससंज्ञकं भवति इति तत्सूत्रार्थः सम्पद्यते। विभाषाग्रहणम् अलौकिकविग्रहावस्थायां कल्पित एकार्धीभावस्य वैकल्पिकत्वबोधनेन वृत्यभावपक्षे कृष्णौ स्थितः इति वाक्यं च लोके प्रयोगार्हं भवति। अव्ययं विभक्ति समीप समृद्धि वृद्ध्यर्थाभावाच्चय सम्प्रति शब्दप्रादुर्भाव पश्चाद्यथानुपूर्य योगपद्य सादृश्य संपत्ति साकल्यान्तवचनेषु यथा सादृश्ये यावदवधारणे सुप्रतिना मात्रार्थे अष्टशलाका संख्या परिणा इति पंचसूत्रेषु विभाषाधिकारस्य संबंधः नास्ति। यतोहि विभाषा इति सूत्रात् पूर्वमेव एतानि सूत्राणि भगवता पाणिनिना कारि। अतः विभाषाधिकारस्य ततः पूर्वपठितैः सूत्रैः सम्बन्धो नास्ति, किन्तु ततः पश्चात् पठितैः सः सम्बन्धः। अतएव द्वितीयाश्रितातीत इत्यादि सूत्रबोधित समासेषु एकार्धीभावस्य वैकल्पिकत्वं सिद्ध्यतीति राजपुरुषः राज्यपुरुषः कृष्णस्थितः कृष्णोस्थितः पीतम् अम्बरं यस्य सः पीताम्बरः इत्येवं रूपेण समस्त असमस्त प्रयोगाः सिद्ध्यन्ति। एवं पारे मध्ये षष्ट्या वा अत्रापि सुप् सहसुप विभाषा अवीभावः प्राक्समासः इत्यादयः अनुवर्तन्ते। अत्रापि विभाषाग्रहणं समर्थविशेषणमेव। तेन एकार्धीभावस्य वैकल्पिकत्वं सिद्ध्यति। सूत्रस्थ वाग्ग्रहणं तु एकार्धीभावपक्षे अवीभावस्य वैकल्पिकत्वं बोधयति, न तु एकार्धीभावस्य। तेन अवीभावसमास अभावपक्षे एकार्धीभावस्य सत्वात् तम् आदाय षष्ठी इति सूत्रेण षष्ठीसमासः प्रवर्तते एव। एवं रीत्या एकार्धीभावपक्षे समासद्वयं व्यपेक्षायाम् एकं वाक्यं च सिद्ध्यति। अवीभावपक्षे एकार्धीभावस्य सत्वात् पारे गङ्गं, तथैव षष्ठीसमासेऽपि पारे गङ्गं। एकार्धीभाव अभावपक्षे नाम व्यपेक्षायां गङ्गायाः पारौ इति वाक्यं च सिद्ध्यति। एवञ्च पारमध्यप्रकृतिकं सुबन्तं षष्ठ्यन्तेन सह उच्चार्यमाणं विभाषया समर्थं भवति। समर्थं च प्राक् समाससंज्ञकं सतु अवीभावसंज्ञं भवति इति
सूत्रार्थः सिद्ध्यति एवं अन्यत्रापि योजनीयं। सनाद्यन्त धातुवृत्तिः सन् क्यच् काम्यच् क्यं क्यप् क्विप् निच् यं यक् आया इयं निङ् एते 12 संख्याकाः प्रत्ययाः सनादयः। सनादिप्रत्ययान्तानां क्रियावाचित्वेपि भ्वादिगणपरितत्वाभावेन भूवादयो धातवः सूत्रेण धातुसंज्ञायाः अप्राप्तौ सनाद्यन्ता धातवः सूत्रेण पुनः धातुसंज्ञा उपदिष्टा। तेन सनाद्यन्ता तु लडादयः प्रवर्तन्ते तथा कृत्प्रत्ययाश्च प्रवर्तन्ते। अतएव मीमांसकः जगमिषुः पुत्रकाम्य वरीवर्ती विस्मावयते इत्यादि सुबन्ताः तेगन्ताश्च सिद्ध्यन्ति। सुबन्तात् सनादिप्रवृत्तौ शुभधातुरिति प्रातिपदिकात् सनादिप्रवृत्तो नामधातुरिति च व्यवहारः। संस्कृतभाषायामेव एतादृश प्रयोगवैलक्षण्यं वर्तते। सर्वमिदम् उपदिष्टं भगवता पाणिन्याचार्येण। सन् प्रत्ययः अनन्तरं किजातिप्रत्ययाः धातोक्रमणसमानकर्तृकादिच्छायां वा सूत्रेण धातुसामान्यात् तु इच्छार्थे सन्विहितः। इच्छायाः श्रुतत्वात् तु तां प्रत्येव कर्मत्वं तत्र समानकर्तृकत्वं च विवक्षितम्। यथा पठितुम् इच्छति पिपठिष्यति, गन्तुम् इच्छति जगमिष्यति इत्यादयः। एतत् सूत्रस्य इच्छावद्सम्बन्धस्य सुपात्मनः किचु इति सूत्रे सत्वात् पदविधिचारितत्वात् सनोपपदविधित्वेन समर्थपरिभाषा अत्रापि प्रवर्तते। अलौकिकविग्रहावस्थायां भाविप्रत्ययार्थान्तर्भावेण धातौ एकार्थिभावः आरोप्यते। जगमिषति इत्यादौ कर्मत्व समानकर्तृकत्व उभयसम्बन्धेन गमनविशिष्ट इच्छायां शक्तः ततः समर्थात् प्रत्ययोत्पत्त्यनन्तरं प्रकृतिनिष्ठ एकार्थिभावः प्रकृतिप्रत्ययसमुदाये विश्राम्यति। ततः विशिष्टस्य अर्धवत्वं सिद्ध्यति। सूत्रस्थवाग्रहणं तु समासविशेषणं। तथा च इषिकर्मणा इषिणा समानकर्तृकः धातुः वा समर्थो भवति समर्थाच्च सन्भवति इति सूत्रार्थः सिद्ध्यति। अत्र एकार्थिभावाङ्गीकारादेव अत्यन्तं पठितुमिच्छति इत्यादौ वृत्तिर्न प्रवर्तते सविशेषणत्वात्। ततः समर्थात् प्रत्ययोत्पत्त्यनन्तरं प्रकृतिनिष्ठ एकार्थिभावः प्रकृतिप्रत्ययसमुदाये विश्राम्यति। ततः विशिष्टस्य अर्धवत्वं सिद्ध्यति। सूत्रस्थवाग्रहणं तु समर्थविशेषणं। तथा च इषिकर्मणा इषिणा समानकर्तृकः धातुः वा समर्थो भवति समर्थाच्च सन्भवति इति सूत्रार्थः सिद्ध्यति। अत्र एकार्थिभावाङ्गीकारादेव अत्यन्तं पठितुमिच्छति इत्यादौ वृत्तिर्न प्रवर्तते सविशेषणत्वात्। पठितुमिच्छति इत्यर्थे पिपठिष्यति इति वृत्तिर्भवति, परन्तु अत्यन्तं पठितुमिच्छति इत्यर्थे एकार्थिभावाभावात् तु सविशेषणानां वृत्तिर्न इति निषेधस्य जागरूकत्वेन वृत्तिः न प्रवर्तते सविशेषणत्वेन। सन्नन्तस्य विग्रहप्रदर्शने कश्चन विशेषो वर्तते। लोके पिपठिष्यति जिगमिषति इत्यादीनां पठितुम् इच्छति गन्तुम् इच्छति इति तुमन्नन्तेन विग्रहः दृश्यते। यद्यपि पिपठिष्यति इत्यादौ पठनरूपधात्वर्थस्य
గమనరూపధాత్వర్థస్య చ ప్రత్యయ ఇచ్ఛానిరూపిత కర్మత్వం ఆవశ్యకం. తాదృశ కర్మబోధక ల్యుడంతస్యైవ పఠనం గమనం ఇత్యాదిభిः విగ్రహ ప్రదర్శనం కర్తవ్యం. తథా చ పఠనం ఇచ్చతి నై పఠితుం ఇచ్చతి కింటు పఠనం ఇచ్చతి ఏవేవ గంతుం ఇచ్చతి ఇతి న గమనం ఇచ్చతి ఇది విగ్రహ స్వరూపం యుక్తమిత్యవగమ్యతే. తథాపి వృత్తి విగ్రహయోః సమానార్థకత్వ అనురోధేన తుమంతేనేవ విగ్రహ ప్రదర్శనం న్యాయ్యం. చైత్రః పిపఠిషతి ఇది సన్నంతేన చైత్రः స్వపఠనమేవ ఇచ్చతి ఇత్యర్థः నియతతయా భాసతే. పఠితుమిచ్చతి ఇది తుమన్నంతేన స ఏవర్థः బోధ్యతే ఇది వృత్తివిగ్రహయోः సమానార్థకత్వం సిద్ధ్యతి. గమనమిచ్చతి పఠనమిచ్చతి ఇది ల్యుడంతేన విగ్రహ స్వీకారే చైత్రः స్వపఠనమేవ ఇచ్చతి ఇది అర్థः న నియతయా భాసతే. కదాచిద్ స్వస్య అథవా పరస్య వా గమనమపి ఇచ్చతి ఇత్యర్థస్య సంభవాత్. తథా సతి సమానకర్తృకత్వాభావాత్ సన్ప్రత్యయః న ప్రవర్తేత. యథా వా శిష్యాः పఠन्तు ఇది ఇచ్చతి గురుః ఇత్యత్ర పఠననిరూపితకర్మత్వం శిష్యస్య ఇచ్ఛానిరూపితకర్తృత్వం గురోః. తథా ప్రకృతేపి భావల్యుడంతేన విగ్రహే క్వచిత్ సమానకర్తృకత్వాభావాత్ సన్ప్రత్యయః న ప్రవర్తేత. అతః తుమన్నంతేనేవ విగ్రహే సమానకర్తృకయోః కర్తృకేషు తుమును ఇది సూత్రేణ సమానకర్తృకత్వే తుమున్ విధానాత్ ఉభయత్ర సమానకర్తృకత్వం అస్తి ఇతి కృత్వా తుమన్నంతేనేవ విగ్రహः వక్తుం యుక్తం. అంతతః ఏకశేషవృత్తి. భగవాన్ పాణినిః ప్రథమాధ్యాయ ద్వితీయపాదే దశసూత్రైః ఏకశేషప్రకరణం ఉపదిదేశ. ప్రత్యర్థం శబ్దనివేశితి న్యాయేన ఏక అనేకస్య అభిధాన అసంభవాత్తు న ఏకార్థబోధన అనేక శబ్ద ప్రయోగే ప్రాప్తే తద్వారణాయ ఏకశేషः ఆరభ్యతే. స్వరూపాణం ఏకశేష ఏకవిభక్తౌ ఇది సూత్రేణ విభక్త్యవచ్ఛేదేన యాని స్వరూపాణి తేషాం ఏకశేషో విధీయతే. అత్ర ఏకవిభక్తావధి సారూప్యే ఉపలక్షణం నది ఏకశేషే నిమిత్తం. అతఎవ అనైమిత్తికోయం అంతరంగः ఏకశేషः స్ముత్పత్తే ప్రాగేవ ప్రవర్తతే ఇత్యుక్తం ప్రాచీనైః. ఊర్ధ్వో యూనాతలక్షణస్యదేవ విశేషः ఇది ఉత్తరసూత్రాత్ ఏవకారం అత్ర అపకృష్య స్వరూపాణ్యేవ ఇత్యవధారణతయా వ్యాఖ్యానాత్ జననీవాచి పరిచ్ఛేతృవాచినోః మాతృశబ్దయోః భ్యామాదౌ సారూప్యేపి ఔజసాదిషు వైరూప్యాత్ న తత్ర ఏకశేషः. విభక్తౌ ఇత్యుక్తేః హరితవర్ణవాచక హరిణీ శబ్దస్య హరిణశబ్ద ప్రకృతిక హరిణీ శబ్దస్య చ ఏకశేషో భవత్యేవ. హారితేయః హారిణేయః ఇది తదితరప్రయోగే వైరూప్యేపి విభక్త్యవచ్ఛేదేన సారూప్యసత్వాత్ ఏకశేష అనారంభేతు రామాది ప్రాతిపదికానాం ప్రత్యేకం ప్రత్యేకం విభక్తి స్యాత్. తదే అనేక సుబంధ సత్వేన ద్వంద్వస్య ప్రవర్తేత. ఆరంభేతు ఏకశేషే అనేక సుబంధ విరహాత్ ద్వంద్వస్య న ప్రాప్తి.
ఏతావతైవ ద్వంద్వాపవాదో ఏకశేషः ఇది ప్రసిద్ధవ్యవహారः. అత ఏవ ద్వంద్వవతు ఏకశేషోపి సహ వివక్షాయామేవ ప్రవర్తతే. కనామ సహ వివక్ష ఇది చేత్ విశేషణ విశేష్య భావాపన్న అనేకస్య యుగవదు ఏకపదార్థ సంబంధ బోధనే చ సహ వివక్ష. ద్వంద్వేపి ఇతరేతరయోగద్వంద్వస్యైవ అపవాదోయం న సమాహారద్వంద్వస్య. నపుంసకం అనపుంసకేన ఏకవచ్చాస్యామి సూత్రేణ ఏకశేషపదానాం సమాహారే అవృత్తిత్వబోధనాత్. తస్మాత్ ఇతరేతరయోగద్వంద్వస్య సహ వివక్షాయామేవ ప్రవృత్తిరితి తస్య చ పదవిధిత్వేన తదపవాదభూత ఏకశేషస్యాపి పదవిధిత్వాత్ ఏకార్థీభావ సామర్థ్యే ఏవ ఏకశేష ప్రవృత్తేః నిశ్చప్రచం.